రాష్ట్రం అప్పుల పాలైపోతుంది ఎక్కువగా ఈ కూటమి వచ్చినాక ఎక్కువ అప్పులు చేస్తున్నాము అని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, కాగిస్తూ ఉన్నాయి. కానీ ఏం తెచ్చినా ఏం చేసినా కూడా రాష్ట్రం కోసం డెవలప్మెంట్ కోసం అని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? అప్పులు ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో చాలా అప్పులు పాలైపోతుంది రాష్ట్రం, అది అయిపోతుంది ఇది అయిపోతుంది అధోగతి పాలైపోతుంది, అలాగే ప్రజలకు కూడా ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నారు అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు జగన్ గారికి ఉన్నప్పటికీ ఎంత అప్పులు తెచ్చారో దానికి త్రిబుల్ అప్పులు చేశారు. కానీ జగన్ గారు ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ జరిగింది, పథకాలు ఎన్ని ఇచ్చారు, అంత డెవలప్మెంట్ కానీ అన్ని పథకాలు కానీ 3 రెట్లు అప్పులు చేశారు కదా, ఎక్కడ కనపడుతుంది? మీకేమైనా కనపడుతుందా? రాజధాని అన్నారు, ఆయన రాజధాని చేయలేదన్నారు. ఇప్పుడు రాజధాని ఏం జరుగుతుంది? వర్కులు, ఈ వర్కులు జరగకపోవడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయి వ్యాపారస్తులకు వ్యాపారాలు లేక, ప్రజలకు పథకాలు లేక, పనులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ప్రజల్లోకి వెళ్తే తెలుసుద్ది. ప్రజల్లో అలా ఉంది కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజీలు సంతకాలు చేయించాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే మధ్యతరగతి ప్రజలు అలాగే సామాన్య ప్రజలకి ఫ్రీగా సీట్లు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా చదువుకోగలుగుతారు? ప్రైవేట్ పరం చేస్తే అలా లక్షలు పెట్టి కోట్లు పెట్టి సీట్లు కొని చదువుకోవాల్సిన పరిస్థితి. మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలకి ఆ సీట్లు అందే పరిస్థితి ఉండదు. అలాగే దానికోసమే ఈరోజు కార్యక్రమం కోటి సంతకాలు సేకరించి అది గవర్నర్ గారు సమర్పించి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి మా మాజీ ఎమ్మెల్యే గారు మా పశ్చిమ ఇన్ఛార్జి గారు వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సంతకాలకి ప్రజలు స్వచ్ఛందంగా పెడుతున్నారా? మేము నిల్చుంటే చాలు, ప్రజలు వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా పెడుతున్నారు. మేము వెళ్ళి మీరు సంతకం పెట్టమని ఎవరిని బతిమలాడవసరం. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీల్లో సామాన్య ప్రజలకి గవర్నమెంట్ తరఫున ఉంటే 10,000 20,000తో సీట్ వచ్చింది. అదే ప్రైవేట్ పరం చేస్తే కోట్లు పెట్టి సీటు కొనాలి. దానికి ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ గవర్నమెంట్ అయినా దానికే మద్దతు తెలుపుతారు తరిపితే ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయరు. మేమేమి అనకుండా అక్కడ స్టేజ్ చేసి ఒక బల్లేసి కూర్చుంటే చాలా వాళ్ళు వచ్చే స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు. సరే, ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మంచి వైద్యం అందిద్ది, చాలా డెవలప్మెంట్ తొందరగా బాగుండిద్ది అని వాళ్ళ ఆలోచన. ఒకప్పుడు పాత రోజుల్లో మీరు హాస్పిటల్స్ చూసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టకపోతే ఈరోజు పేద ప్రజలు మంచి మంచి హాస్పిటల్స్కి వెళ్ళి ఎక్కడైనా సరే వైద్యం చేయించుకోగలుగుతున్నారా? ఆ రోజు ఆ పథకం పెట్టబట్టి ఆరోగ్యశ్రీ పెట్టబట్టి వెళ్తున్నారు. ఇప్పుడు ఇది ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నిర్ణయించిన రేట్లు వాళ్ళ మ్యాటరే ఉంటుంది. కానీ ఇక్కడ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వెళ్ళి ఏమంటే నాకు ఫ్రీగా వైద్యం చేయండి లేకపోతే నాకు ఫ్రీగా సీట్ ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు కదా? అది ప్రతి మనిషికి, సామాన్య మనిషికి, చదువు లేని మనిషికి కూడా అర్థమవుతుందిగా. మనం చెప్పవసరంలా. ప్రజలు ఇవాళ చాలా చైతన్యవంతులయ్యారు. ఈ రాజకీయాలు ఏంటి అన్నీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మీడియా పెరిగిన తర్వాత ప్రతి ఒక్క విషయం ప్రతిరోజు కూడా ప్రజలు గమనిస్తున్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉంది. ప్రతి క్షణానికి ప్రతి మ్యాటర్కి మనకన్నా ముందు వాళ్ళే స్పందిస్తున్నారు ప్రజలు. అది మనం ఎవరికి చెప్పవసరం. ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళు అర్థం చేసుకోగలరు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో లొసుగులు ఏంటి అనేది జనాలకు అర్థమైందంటారా? కంపల్సరీగా అర్థమైంది కాబట్టి ఈరోజు ప్రజాస్పందన బాగుంది. మేము ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్లో బతిమలాడి పెట్టించుకోవాల్సిన పని లేకుండా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి మేము ప్రైవేటు ఇదే మన ప్రైవేటు పరాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని మాకొద్దు, మాకు ప్రభుత్వ పరంగానే ఉంచండి అని స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు కాబట్టి అదే నిదర్శనం.